హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సారెకందే ఉల్లిపాయ టమాటా కర్రీ. ఈ కర్రీని సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ సారెకందతో ఫ్రై చేస్తూ ఉంటారు, పులుసు పెడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనినే సారెకంద అంటారండి. చామగడ్డ కంటే పెద్దగా ఉంటుంది. కంద కంటే చిన్నగా ఉంటుంది. ఎక్కువగా మనకి నార్త్ సైడే దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని పైన తొక్కు తీసేసుకొని, తొక్క మొత్తం చెక్కేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కట్ చేసేటప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్‌ని రాసుకొని, ఆ తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చేతులు దురద పెడతాయి. కాబట్టి చేతికి నూనె రాసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్‌ని తీసుకొని తగినంత ఆయిల్‌ని తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వేయించాలి. వేయించిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని వేసేసుకొని, ఒకసారి కలుపుకొని విజిల్ లేకుండా పైన మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు ఒక బౌల్‌లోకి కొద్దిగా చింతపండుని తీసుకొని, వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి తగినంత నీళ్లు తీసుకొని, ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్‌ని పోసుకొని, కుక్కర్ మూతను పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత చూసారు కదా! కట్ చేస్తే ముక్క కట్ అయిపోయింది. అంటే బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని, మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అందులో వేసుకొని, 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని వేసుకోవాలండి. ఈ సాంబార్ పొడిని వేసుకుంటే రుచి చాలా బావుంటుంది. ఈ పొడిని కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సారెకంద కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ సారెకందలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా తొలగిపోతాయి. అటువంటి ఆరోగ్యకరమైన ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.